ఈ నెల 18 తారీఖు నాడు 19 తారీఖు నాడు జరిగినటువంటి బూటకపు ఎన్కౌంటర్ల పైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారి చేత న్యాయ విచారణ జరిపించాలనే డిమాండ్ తోటి అన్ని విప్లవ పార్టీల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో, మహిళా సంఘాల, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రేపు 30 తారీఖు నాడు లయన్స్ క్లబ్లో నల్గొండ పట్టణంలో నిర్వహించేటువంటి సభను విజయవంతం చేయాలని అన్ని విప్లవ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడతారు. ముఖ్యంగా ఈ దేశంలో రాజ్యాంగము ప్రమాదంలో పడిపోయింది. రాజ్యాంగము ప్రమాదంలో పడిపోయింది అని అంటే ప్రజాస్వామ్యము ప్రమాదంలో ఉన్నది. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది అని అంటే ఈ ప్రజలు తీవ్రమైనటువంటి అణచివేతకు గురవుతున్నారు. రాజ్యాంగ ప్రకారము ప్రమాణం చేసినటువంటి పాలకులు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఆదివాసుల కోసం ఏర్పాటు చేసిన ఆర్టికల్ 6, 7 రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి నిబంధనలను తుంగలో తొక్కి ఇవాళ ఆదివాసీ జనాలను నిర్మూలించాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ భారత రాజ్యము, ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యహింస పెట్టుపోయి పూర్తిగా రాజ్యాంగ సంస్థలన్నీ నిర్వీర్యమవుతున్నవి. జీవించే హక్కును కోల్పోతా ఉన్నారు. గతంలో జరిగిన ఎన్కౌంటర్లకు పూర్తిగా భిన్నమైనటువంటి అర్థం వచ్చే విధంగా పట్టుకొని నిర్దాక్షిణ్యంగా కాల్చివేయడం జరుగుతుంది. కాబట్టి ఎడ్మా లాంటి మావోయిస్టు కేంద్ర కమిటీ నాయకులతో సహా దళ సభ్యులకు మొదలుకొని ఆ పార్టీ నాయకత్వాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని ధిక్కరించి ఇవాళ దేశంలో పనిచేస్తున్న సంస్థలు కేవలము ఒక పోలీసు యంత్రాంగమే పనిచేస్తూ ఉంది. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ నిద్రా వ్యవస్థలో ఉంది. న్యాయ వ్యవస్థ ద్వారా అట్లాగే రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేసినటువంటి జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎక్కడ పోయిందని అడుగుతున్నాం. ఇవాళ రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఎక్కడ పోయిందని అడుగుతున్నాం. ఇవాళ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి నిద్రా వ్యవస్థలో కొనసాగుతుంది. ఇవాళ రాజ్యము బరిదెగించి ముఖ్యంగా మనుషులను పట్టుకొని కాల్చి చంపి బూటకం ఎన్కౌంటర్లు అని చెప్పి ఒక కట్టుకథ అల్లుతున్నటువంటి ఈ ప్రజలు ఇవాళ పూర్తిగా అర్థం చేసుకున్నారు. అందుకోసమే మిత్రులారా, ఇవాళ బుద్ధిజీవులు మాట్లాడాలి, మేధావులు మాట్లాడాలి, విద్యార్థులు మాట్లాడాలి, మహిళా సంఘాలు మాట్లాడాలి, కార్మిక సంఘాలు మాట్లాడాలి, రచయితలు మాట్లాడాలి, కళాకారులు పాటలు రాయాలి. ఈ రాజ్యహింస బరిదెగించి మరి మానవ హననాన్ని కొనసాగిస్తుంది. ఇవాళ ఆదివాసుల పోరాటాలు చరిత్రను నిర్మించినటువంటి ఆదివాసులు ఇవాళ ఆదివాసులు అంటే మూలవాసులు, ఈ దేశ మూలవాసులు, ఈ దేశ సంపదను రక్షించేటువంటి ఆ మూలవాసులను ఇవాళ నిర్మూలన చేయాలని కంకణం కట్టుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇవాళ ఒక డేట్ ఫిక్స్ చేసి జనాలను చంపుతామని చెప్పి బరిదెగింపు మాటలు ఏంటి? అందుకోసమనే ప్రజలారా, బుద్ధిజీవులారా, ఇప్పటికైనా మేల్కోండి. ఇది ఎంతో దూరంలో లేదు, మన ఇంటి దగ్గరకు వస్తుంది, మన కడపలోకి వస్తుంది. అన్ని పార్టీలను కబలించేటువంటి పరిస్థితి ఉంది మిత్రులారా. అందుకోసమనే ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి విప్లవ పార్టీలు అన్ని గ్రూపులు ఏవైనా కావచ్చు, సిద్ధాంత విభేదాలు ఏవైనా ఉండొచ్చు, ఇవాళ కమ్యూనిస్టులు మాత్రమే ఈ రాజ్యహింసను వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కమ్యూనిస్టులందరూ ఇవాళ ఐక్యత ఒక స్లోగన్ గా తీసుకొని మూకుమ్మడిగా ఒక ఐక్య పోరాటాలు చేయాల్సినటువంటి అనివార్యత ఏర్పడ్డది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ సభను విజయవంతం చేసి పాల్గొని సక్సెస్ చేయాల్సిందిగా అన్ని రకాల ప్రజలకు, మేధావులకు, విద్యార్థులకు, కార్మికులకు, కర్షకులకు, కళాకారులకు, మేధావులకు, రచయితలకు విన్నపించడం జరుగుతుంది.